నర్మదా నదీ ప్రవాహమిది. మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజధాని భోపాల్ నుండి మధ్యప్రదేశ్లోని ఒక ప్రధాన రైల్వే జంక్షన్ ఇటార్సీ మధ్య రైలు ప్రయాణ మార్గంలో ఈ విశిష్ట నదీ ప్రవాహం మనకు కనిపిస్తుంది. మన దేశ నదీ వ్యవస్థల్లో ఒక విశిష్టమైన నది నర్మదా నది. నర్మద మన దేశంలో ఒక ప్రధానమైన నదే కాకుండా పశ్చిమ దిక్కులో ప్రవహించే అతిపెద్ద నదీ ప్రవాహం. మన దేశంలో అతిపెద్ద భూస్వరూపము ద్వీపకల్ప పీఠభూమి. ఈ ద్వీపకల్ప మధ్య భాగంలో పౌలు లోయ గుండా నర్మదా నది ప్రవహిస్తుంది. మన దేశ మధ్య భాగంలో ఒకవైపున ఇందు పర్వతాలు, ఇంకొక వైపున సాత్పురా పర్వత శ్రేణుల మధ్య విస్తరించి ఉన్న నర్మదా నదీ లోయ ప్రాంతమే. భోపాల్ నగరం నుండి ఇటార్సీ వైపు సాగే ఈ రైలు ప్రయాణంలో రైలు కిటికీ నుంచి మనకు కనిపించే ఈ నైసర్గిక ప్రాంతమంతా అత్యంత కఠినమైన బసాల్ట్ గ్రానైట్ శిలలతో కూడుకున్న ప్రాంతం. ఈ ప్రాంతము మన దేశంలో అత్యంత ప్రాచీన భూస్వరూపము గోండ్వానా భూమిలో భాగం. గత సంవత్సరం డిసెంబర్ 24, 25 తేదీలలో మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలు సాంచీ స్తూపాన్ని, భింబెట్కా ఆదిమానవుల నివాస ప్రాంతాన్ని, మన దేశ మధ్య భాగం గుండా వెళ్ళే ఒక ప్రధాన అక్షాంశము కర్కట రేఖను సూచించే ప్రత్యేక ల్యాండ్ మార్కును, మన దేశంలోని ఒక ప్రాచీన పట్టణము, ప్రముఖ ఆధ్యాత్మిక నగరము ఉజ్జయిని క్షేత్రాన్ని సందర్శించిన తర్వాత తిరుగు ప్రయాణ సమయంలో డిసెంబర్ 24వ తేదీ సాయంత్రం భోపాల్ నుండి ఇటార్సీ వైపు ప్రయాణిస్తున్న సమయంలో నర్మదా నదీ లోయ వెంబడి సాగిన ఈ ప్రయాణంలో రైలు కిటికీ నుండి నైసర్గిక పరిస్థితి ఈ ప్రాంతమంతా దేశ మధ్య భాగంలో కనిపిస్తున్న ఈ ప్రాంతమంతా నర్మదా నదీ లోయలో భాగం. పశ్చిమ దిశగా ప్రవహించే నర్మదా నది గుజరాత్ రాష్ట్రంలో అరేబియా సముద్రంలో కలుస్తుంది. నర్మదా నది ముఖద్వారం వద్ద ఉన్న ప్రాచీన ఓడరేవు పట్టణము భరూచ్. ఈ ఓడరేవు పట్టణము కాశీ తర్వాత మన దేశంలో అతి ప్రాచీనమైన పట్టణం. మన దేశ నైసర్గిక, జీవావరణ, పర్యావరణ వ్యవస్థల్లో అతి కీలకమైన నదీ వ్యవస్థ నర్మదా నదీ వ్యవస్థ. మధ్యప్రదేశ్లోని భోపాల్ నుండి మహారాష్ట్రలోని నాగపూర్ వైపు సాగే ఈ రైలు ప్రయాణంలో నర్మదా నదితో పాటు పడమట వైపుకు ప్రవహించే తపతీ నది కూడా కనిపిస్తుంది. మన దేశ నైసర్గిక స్వరూపాల గురించి, నదీ వ్యవస్థల గురించి మనం తరగతి గదిలో పాఠాలు చెప్పుకుంటాం. ఇటువంటి ప్రత్యక్ష పరిశీలనల ద్వారా ఈ భూస్వరూపాల గురించి మన అవగాహన పరిధి మరింతగా విస్తృతమవుతుంది. 2024వ సంవత్సరంలో చివరి నెల డిసెంబర్ మాసంలో మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని విశిష్ట భౌగోళిక, చారిత్రక ప్రదేశాలలో ఈ నర్మదా నదీ ప్రవాహం మన దేశంలో విశిష్టమైన నదీ ప్రవాహం. మన దేశంలో నర్మదా నదీ ప్రవాహాన్ని సూచించే భౌతిక పటం మధ్యప్రదేశ్లోని భోపాల్ నగరం నుండి ఇటార్సీ వైపు సాగే రైలు ప్రయాణంలో కనిపిస్తున్న నర్మదా నదీ ప్రవాహం. రైలు ప్రయాణ సమయంలో ఈ నదిని దాటిన తర్వాత ఈ నర్మదా నదిని దాటిన తర్వాత వచ్చే ప్రధానమైన రైల్వే స్టేషన్ నర్మదాపురం రైల్వే స్టేషన్. నర్మదా నది పేరున ఈ పట్టణాన్ని నర్మదాపురం అని పిలుస్తారు. నర్మదా పుష్కరాల సందర్భంలో వేలాది మంది భక్తులు పుష్కర స్నానాలు చేసేందుకు దేశంలోని నలుమూలల నుండి ఈ రైల్వే స్టేషన్ చేరుకుంటారు. ఈ పట్టణానికి సమీపంలోనే పుష్కరాల సమయంలో స్నానాలు చేసేందుకు ప్రత్యేకమైన స్నానఘట్టాలు ఉన్నాయి. ఉత్తరం వైపు నుండి దక్షిణం వైపుకు సాగే రైలు ప్రయాణ సమయంలో నర్మదా నది దాటిన తర్వాత వచ్చే రైల్వే స్టేషను ఈ నర్మదాపురం రైల్వే స్టేషన్.